మొత్తం నేను ఎంత సంపాదించినా ఎంత ఖర్చు పెట్టినా ఎంత మిలిగిందని లెక్కలు చూసుకోవచ్చు కొందరు. జాబులు చేస్తోళ్ళైతే ఏడాది మొత్తం ఎంత జీతం వస్తుంది, వచ్చిన పైకంతో ఏం కొన్నా ఏం దాచినా అనే ఆలోచన చేస్తారు కావచ్చు. దందాలు చేస్తోళ్ళైతే పెట్టుబడి ఎంత అమ్మినా, షాప్ కిరా ఎంత కట్టినా, తొవ్వ ఖర్చులకు ఎంత అయింది, లాభం ఎంత మిలిగింది, నష్టం ఎంత వచ్చిందో చూస్తారు. మరి లీడర్ల ముచ్చటేంది అర్చుకుందాం పాన్రి. దేశంలో శ్రీమంతుడైన సీఎం ఎవరో ఎరికేనా? ఇంకెవరు మన చంద్రబాబు సారే. 931 కోట్లు ఆస్తుందట ఆంధ్ర ముఖ్యమంత్రి గారికి. కాకుంటే సార్ మీద ఉత్తమ 36 కోట్లే ఉంటే ఇంటి ఆమె పేరు మీద కడమ 895 కోట్లు. ఏమో అనుకున్న మరిటేజ్ పాలన మీద మంచిగానే కమాయిస్తున్నట్టున్నాడు. ఇక 332 కోట్లతోటి అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండు 2వ ర్యాంకులుంటే 51 కోట్లతోటి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సారథి 3వ జాగా. ఇంతకు మన ముఖ్యమంత్రి ర్యాంకు ఎప్పుర్రి అంటున్నారు. 30 కోట్లతోటి 7వ ర్యాంకు కొట్టిండు. రేవంత్ రెడ్డి సార్ కు ఊళ్ళో భూములు శల్కలు ఉన్నాయట. మాకు గిన్ని ఆస్తులు ఉన్నాయని ఎలక్షన్ సంఘానికి చెప్తే ఏడీఆర్ సంఘం గాలెక్కలు బయట పెట్టింది. ఇప్పుడు 28 రాష్ట్రాలలో చంద్రన్న నెంబర్ 1 అమీర్ సీఎం అయితే బెంగాల్ మమతక్క నిరీ గరీబ్ సీఎం. 3 మాటల ముఖ్యమంత్రి అయినా మేడానికి ఉత్త 15 లక్షల ఆస్తే ఉందట. మళ్ళా మన కాడ సర్పంచులు వార్డు మెంబర్లు ఉన్నాయంపో. ఇక అందరివి కూడేస్తే 1630 కోట్ల అంత తేలింది లెక్క. అప్పులు చూస్తే ఆస్తిలో 2వ జాగలున్న పేమాకాండ్ సారే ఇంట్లో ఫస్ట్ ర్యాంక్ 180 కోట్ల అందే వెళ్ళిందట. చంద్రన్నకు 10 కోట్లు, రేవంత్ రెడ్డి సార్ కు 1,30,00,000 అప్పు ఉంది. ఈ ముచ్చటింటుంటే రాష్ట్రాల నేల ఈ ముఖ్యమంత్రుల కంటే కొందరు ఓటర్లే నయం అనిపిస్తున్నది కదా. హౌమల్ల ఎన్నికల సంఘానికి చెప్పే లెక్కలు గిట్లనే ఉంటాయి. లేకుంటే మాకు 100 ఎకరాలు ఉంది, మంచి ఫామ్ హౌస్ ఉంది, అందాల బంగ్లా కట్టినాం, కంపెనీలు పెట్టినాం, కోట్ల రూపాయలు కమాయిస్తున్నాం అని చెప్తారా ఏంది? అవసరమైతే పదవి ఏ వాటికే ఆస్తులు లాసానేమని కూడా చెప్తారు.